ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. మా వద్ద ఎటువంటి మొండివారికైనా మందు పెట్టబడును. కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును. ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను. ఎంత మొండివారైనా, ఆడవారైనా, మగవారైనా మారాల్సిందే. మరుగు మందు కోసం సంప్రదించండి 8125199068. ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆ స్త్రీ ఎవరు మీ పైన పగబట్టింది అని తెలిస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు, తర్వాత బాధపడతారు. అయితే ఎవరు మీ పైన పగబట్టారు, అసలు ఏ స్త్రీ ఎందుకు పగబట్టారు, అలాగే తన వల్ల మీకు ఎటువంటి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారి నుండి వచ్చే కీడు నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలివితేటలు కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటాయి. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనుకుంటే గనక దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారిని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచన పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే గనక కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుండి మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ ఒక స్త్రీ మీ పైన పగబట్టారు. ఈ విషయం చాలాసార్లు మీరు గమనించారు. తను మీ గురించి వెనకాల చెడుగా ప్రచారం చేస్తుందని, తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని మీరు చాలాసార్లు గమనించారు. కానీ లైట్ తీసుకున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తుంది. ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పు మీరు చేసినట్లుగా మీపైన నేరం మోపడానికి ఆ స్త్రీ ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చాలా కాలం నుండి మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉంది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతుంది. ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలు కొన్ని తెచ్చుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. అటువంటి స్త్రీల జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా సమస్యలను సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే వారు ఏవైనా మీపైన ఆరోపణలు చేసినప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి. అలాగని
పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చేయని వ్యక్తులకు కూడా చెడు చేయాలని ప్రయత్నం చేయని వ్యక్తులను కూడా మీరు అనుమానించడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మీకు మొదటికే మోసాన్ని తీసుకొని వస్తుంది. మీరు అందరినీ కోల్పోయే బంధాలను విచ్ఛిన్నం చేసుకొని ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు, ఎవరు మీ చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీకి వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇక మిగిలిన అంశాలు మాత్రం ఈ తులారాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి విజయాలను మీరు పొందుకోవడంలో మంచి సలహాలు, సూచనలు మీకు అందజేస్తారు. అంటే మీ యొక్క లైఫ్‌లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. దీనికి తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఈ కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురిలో మీకు ప్రశంసల వర్షం దక్కబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి పెండింగ్‌లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయడంలో మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు చాలా మానసిక ప్రశాంతతను పొందుకుంటారు. కానీ తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవడం. అలాగే తులారాశి వారు ప్రతికూలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయండి. అన్నదానం మహాదానం ఉంటారు కాబట్టి అన్నదానం చేయడం వలన మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.